ఒకరోజు శ్రీకృష్ణదేవరాయలు తన సభాభవనం అయినటువంటి భువన విజయమునకు యతించి అక్కడ కొలువై ఉన్నటువంటి తన అష్టదిగ్గజ కవులతో ఇలా అంటాడు. మీలో ఎవరైనా తెలుగులో సంస్కృతంలో సమానంగా ఆశువుగా ధారాళంగా కవిత్వం చెప్పినట్టయితే వారికి గండపెండేరము బహూకరించాలనుకుంటున్నాను అని చెప్తాడు. ఆ సందర్భంలో అల్లసాని పెద్దనామాత్యుడు ఈ ఉత్పలమాలికను చెప్పడం జరుగుతుంది. మామూలుగా ఉత్పలమాల అంటే మనకు తెలుసు 4 పంక్తుల్లో ఉంటుంది. కానీ మాలిక అల్లినట్టుగా ఈ ఉత్పలమాలిక 30 పంక్తుల్లో చెప్పడం జరుగుతుంది. అందులో మొదటి 15 పంక్తులు తెలుగులోను, మిగతా 15 పంక్తులు సంస్కృతంలో చెప్తాడు. అయితే ఈ ఉత్పలమాలిక దేని గురించి చెప్తాడంటే కవిత్వం ఎలా ఉంటే వినసొంపుగా మధురంగా ఉంటుందో అనే దాని గురించే చెప్తాడండి. అదే ప్రస్తుత ఈ పద్యము పూతమెరుంగులు. అది ఇప్పుడు మనం తెలుసుకుందాం మిత్రులారా. పూతమెరుంగులున్ పసరు పూపబెడుంగులు చూపు నట్టివా కైతలు జగ్గు నిగ్గు నెనగా ఒలెగమ్మునగమ్మనన్ వలెన్ రాతిరియున్ బవల్ మరపురాని వయల్ చలియార జంపు నిర్ధారిత తీపులన్ బలెను దారసిలన్ వలెలో దలంచినన్ బ్రాతిగ బైకొనన్ వలను బైదిలి కుత్తుకలోని పల్లటి కూతలనన్ వలెన్ సొగసు కోర్కులు రావలెనాలకించినన్ చేతి కొలంది కౌగిటను చేర్చిన కన్నియ చిన్ని పొన్ని మేల్మూతల చన్ను దోయి ఒలె ముచ్చటగా ఒలె పట్టి చూచినన్ డాతొడనున్న మిన్నుల మిటారపు ముద్దుల గుమ్మ కమ్మనవ్వాతర దొండ పండు ఒలె వాసవిగా ఒలె పంట నూదినన్ గాతల దమ్మి చూలి దొరకై వసపుంజవరాలి సిబ్బపున్మేతలియ పురంపుచిగి నిబ్బరపు పవు గప్పి గుప్ప పొంబూతలనున్న కాయ సరిపోడిమికున్నెరమెట్ల బంతి సంగాతపు సన్నబంతి భయకారపు గన్నడగౌల పంక్తుకా సాతత తానల పసంది ఉటాడడు గోట మీటుబల్ బ్రోతల నుంబలన్ హరుమల్లముగావలె అచ్చతెన్గులు ఈ రీతిగా. ఇక్కడ నుండి మరి సంస్కృతంలో చెప్తాడండి. సంస్కృతంబు పచరించిన పట్టున భారతీవధూటీ తపనీయ గర్భనికటి భవదానన పర్వ సాయితీ భౌతిక నాటక ప్రకర భారత సమ్మత ప్రభా శీతనగాత్మజాగిరిష శేఖర శీతమయూకరేకికా పాత సుధా ప్రపూరభౌ భంగమ గుంగుమార్భటి జాతకతాళయుగ్మలయ సంగతి చుంచు విపంచికామృదంగాతతే తత్తైత హాది తద్ దందనుంధాను దిందిమి ప్రాతలయానుకూల పదవార కుహూద్వ అహారి కింకినీ నూతల గల్గలాచరణ నూపురజాల జలీ మరంద సంగాత వియద్ధునీ చకచక ద్వికచోత్పల సార సంగ్రహాయాత కుమార గంధవ హారిసుగంధ విలాసయుక్తమై చేతముచలజేయవల జిల్లున జల్లవలన్ మనోహర ద్యోతక గోస్తనీ ఫలమద్రవ గోఘృతపాయ సారాతిరస ప్రసార రుచిర ప్రసరంబుగ సారెకున్